హాయ్, నేను మీ జీకే. వెల్కమ్ టు బల్గం టీవీ తెలుగు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన విజయ వారోత్సవాలను ప్రారంభించనుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యా నాణ్యతను పెంచడం మరియు విద్యారంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో ఈ వారోత్సవాలు సాగనున్నాయి. ఇందులో భాగంగా మే 12న 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, 14న ఆచార్య జయశంకర్ బడిబాట ద్వారా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు మరియు 15న గ్రంథాలయ దినోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి వినూత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ మరియు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ముఖ్యంగా ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించిన కేజీబీవీ విద్యార్థులను ప్రభుత్వం సన్మానించనుంది. ప్రభుత్వ విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టడం, 100 సమీకృత పాఠశాలల నిర్మాణం వంటి భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఈ వేదికపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం.